బకెట్తో తలుపు తీ. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాగా. అబ్బబ్బబ్బా ఏమిటండి? బకెట్తో నీళ్లు. అవును, నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు? ఆగిపోతాయని మీకు ముందే తెలుసా? అదేమిటి, ఆఫ్ చేసింది నేనే కదా. ఎందుకు? ఎందుకేమిటి భామా, ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా, నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా? మీకేమండి, ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఎంతమంది ఉంటే ఏమిటి, బాటిల్ పచ్చడికి బండ పచ్చడికి తేడా లేదా? నేను బండ పచ్చడా? అబ్బా, ఎప్పుడు చూసినా పోటాడతావేంటి? చంపేస్తావా నన్ను? స్వామి, ఏమి? నేను స్నానం చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. అలాగే. నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకున పెట్టావు కదయ్యా. ఏంటి, మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు. ట్రైబల్ సాంగ్, సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు, నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం. 3 అడుగుల గుండ్రంగి, అందులో ఇద్దరు ఎదురు బొదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1 2 3 స్టార్ట్. కరకర కురికెసేలా చూస్తూ ఉంటే, నన్నరన్నదమును నమ్లేసేలా నవ్వేస్తుంటే, పరువపు పర్వత శిఖరాలే పై పైకే పై పైకే రమ్మంటుంటే, నిగ్రహం 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 నిగ్రహం. నోటితో నువ్వు తిప్పి బిళ్ళనే చప్పరిస్తే, చప్పరింతలో దేని ఊటలే ఊపెనైతే, ఊపెనైన పెదవులపై నాలుగ తిప్పుతుంటే, త్రిపులాడిని ప్రణాళిక గుప్పు గుప్పుమంటే, నాలుక బదులు నీ పెదవే ఆ పనినే చెయ్యాలనుకుంటే, పెదవికి బదులు నీ మనసే ఆ మాటను చెప్పేస్తుంటే, నిగ్రహం నిగ్రహం
నిగ్రహం. నీటితో కొన్ని పూల రెక్కలే తడిపేస్తే తడి రెక్కలే కన్నే మోముపై కుమ్మరిస్తే చెంపలోని ఆవిరితో రెక్కలు రెక్క విప్పుకుంటే రెక్క విప్పిని పెదాలపై ఒక్కటి చిక్కుకుంటే ముందుకు జరిగి ముద్దులతో ఆరెక్కనే తీయాలనుకుంటే అక్కడే ఉంది అందంతో రక్తాన్ని మరిగిస్తుంటే నిగ్రహం నిగ్రహం అంజలి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఓ బుక్. థ్యాంక్ యూ పింకీ. ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తెచ్చా. పింకీ నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. రియల్లీ? అబ్బాయిలు కూడా అలాగే అంటారు. నిజంగా? నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ స్నానం చేసొస్తాను. ఓకే, వెళ్ళిరా. నువ్వు కూడా డ్రెస్ మార్చుకో. ఓకే. నాకు చీర కట్టుకోవటం రాదు, నువ్వు కడతావా? ఓకే, కడతాను. అంజు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఛీ, నాటి. ఇప్పుడు నేను ఎలా చీర కడతానో చూడు. సరే. ఇప్పుడు ఇలా తీసుకుని ఇప్పుడు కుచ్చులు ఎలా పడతానో చూడు. ఇలా 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 ఇలా. బాగా కట్టావు. నీ అందాలన్నీ చూస్తూ కట్టానుగా. చిపో. ఏంటి మళ్ళీ ఎలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది, డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా?
నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఏ ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలనే నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే. నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఈజ్ ఇట్? కమాన్ ఐ సే. కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరీ చిన్నపిల్ల ఉన్నావు? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటి నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్, లుక్ ఇన్ టు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. కమ్ ఆన్, let me try in this place. మళ్ళీ నథింగ్ హ్యాపెన్. భయంగా ఉంది. ప్లీజ్, నాకు భయంగా ఉంది. ప్లీజ్ మళ్ళీ. వద్దండి, నన్ను వదలండి. మళ్ళీ, నాకు భయంగా ఉంది. మళ్ళీ, వద్దు. అయ్యో. మళ్ళీ, ప్లీజ్ మళ్ళీ, మళ్ళీ, ప్లీజ్. మళ్ళీ